కేసీఆర్ ప్రజలకు చేరువయ్యేందుకు ఆసక్తి చూపని నేత బిందాస్ ఫామ్ హౌస్లో మనువడికి వ్యవసాయ పాఠాలు అంటూ సోషల్ మీడియాలో వీడియో వైరల్. ప్రజల నుంచి సర్వత్రా విమర్శలు. ఎమ్మెల్యేగాను నియోజకవర్గ ప్రజలకు దూరమే, పార్టీ అధ్యక్షుడు ప్రధాన ప్రతిపక్ష నేతగాను కీలక పోస్టులు, దేనికి న్యాయం చేయని గులాబీ బాస్ అంటూ జీతం తీసుకున్నందుకు నిజంగానే పని చేయాలి, మన కోసం అడగాలని మనం అన్నాం. కానీ దీంతో పాటు నేనేమంటా ఉన్నంటే ఆనాడు ఉన్న ముచ్చట కుండ బద్దలు కొట్టినట్టు చెప్పిండు ఆయన. మీరు అసలే ఆగం, మీరు ఇట్లా కూడా కొంత ఆగమవుతారు, ఇట్లా కొంత ఆగమవుతారు. అందుకే వాళ్ళు ఇచ్చే హామీలు, వాళ్ళు ఇచ్చే మాటలు చూసి ఆగం కాకుర్రి. ఒకవేళ కనుక నమ్మితిరా నాది ఏమి పోదు, నేను పోయి మంచిగా ఇంట్లో పంట, మీరంతా ఆగమైపోతారని చెప్పిండి. ఇలా మనం ఒర్రి ఎందుకు చేస్తూ ఉన్నాం, ఎందుకు ఇంతగానం మాట్లాడుతున్నాం, ఇప్పుడు మనకి ఇది వస్తలేదు అది వస్తలేదు అని చెప్పి. దీనికి కారణం ఎవడు? ఆనాడు ఆయన ఉన్నది ఉన్నట్టుగా చెప్పిండు. అరే ఈసారి కనుక మీరు ఆలోచన చేయకపోతిరా, ఆగమై ఓట్లు వేస్తురా, ఆగమయ్యేది మీరే, నాదేం పోయింది, నేను సపరేట్గా ఇంట్లో వంట రెస్ట్ తీసుకుంటా, మీరు మాత్రమే ఆగమవుతారని చెప్పిండు. అన్నట్టుగానే జరిగింది. మొన్న కూడా ఒక మీటింగ్లో టార్చ్ లైట్ వేసుకొని వెతుక్కొని వస్తారు మన దగ్గరికి, ఎవ్వరేం ఫికర్ చేయకుండ్రి, అరే ఎక్కడ పోయారా నాయన అని మనల్నే వెతుక్కుంటూ వస్తారు. అలాంటి పరిస్థితులు తీసుకొస్తారు. అలాంటి పరిస్థితులు వస్తాయి కాంగ్రెస్ వాళ్ళతో. ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం అధైర్యపడద్దు, మళ్ళీ వచ్చేది మన ప్రభుత్వం అని చెప్పిండు. మళ్ళా ప్రభుత్వం అంటే కేసీఆర్ని గెలిపిస్తారా, లేకపోతే బీజేపీని గెలిపిస్తారా, బీఎస్పీని గెలిపిస్తారా, అది ప్రజలు అప్పటి మూడుని బట్టి, వాళ్ళు ఇచ్చే పరిస్థితిని బట్టి, మూడు హామీలను బట్టి చేస్తారు. కానీ ఆయన చెప్పే విధానం ఎట్లా ఉన్నదంటే వీళ్ళు దొంగలే ఉంటారు, దొంగలే వెళ్తారని చెప్పిండు డైరెక్ట్గా. వాళ్ళతో కాదు, అన్ని ఉత్తముచ్చట్లే, వాళ్ళతో అయ్యేది కాదు, వాళ్ళేం పీకి పడగొట్టరని చెప్పి డైరెక్ట్గా చెప్పిండు. సో ఆనాడు ఇదే మాట చెప్పిండు, మీరు నష్టపోతే మీరే నష్టపోతారు, దళిత బంధుకు జై భీమ్, రైతు బంధుకు రామ్ రామ్ అని చెప్పిండు. అదంతా కూడా మనం విన్నాం ఆనాడు. రైతు బంధుకు రామ్ రామ్, దళిత బంధుకు జై భీమ్, అన్నీ పోతాయి, మీ ఇష్టం మీ కర్మ అని చెప్పి వదిలేసిండు. అందుకే ఇలా రెస్ట్లో ఉన్నాడు, మనకి వ్యవసాయం పాఠం నేర్పుతుండు. ఇది కూడా మంచిదే. ఇది ఇప్పుడు తాతగా ఆయన అది కూడా నిర్వర్తించాలి కదా, ఆయన బాధ్యత అది కూడా ఉన్నది కదా. మనమన్ని చక్కనైన దారిలో పెట్టాలి, వ్యవసాయం అంటే చూపెట్టాలి. మరి ఫామ్ హౌస్ కట్టి ఇన్ని 100 ఎకరాలు ఉన్నప్పుడు రేపు పొద్దుగాల మనకి బిడ్డ ఇట్లా చేసుకోవాలరా అని చెప్పాలి కదా. అది చెప్పని. కానీ నేనేమంటా ఉన్నట్టు ఇంత పెద్ద మనిషి, టాలెస్ట్ పర్సనాలిటీ ఇంత తెలంగాణ, ఒక్కసారి బయటకు వచ్చి అరే రైతుల కోసానికి నేను ఎన్ని స్కీములు పెట్టినా, ఎన్ని పథకాలు తెచ్చినా ఇలా ఈ దొంగలు ఏం చేయట్లేదని చెప్పి ఒకసారి మాట్లాడితే, ఒకసారి గట్టిగా ఆయన నినదిస్తే ఆ గొంతు ఖచ్చితంగా పనిచేస్తుంది, అది ఇంపాక్ట్ ఉంటుంది. నేను కోరుకునేది అది. ఆయన ఎంత దోసుకున్నాడు, ఎంత దాచుకున్నాడు, ఏడబెట్టుకున్నాడు, అదంతా కూడా తర్వాత దాన్ని మాట్లాడతారు, దాన్ని తీస్తారు, దాంతోపాటు కేసులు అయితే జైల్లోకి పోతారు, అది వేరే విషయం. కానీ తనకు ఉన్నటువంటి బాధ్యత, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి బాధ్యత బయటకు వచ్చి ఒకసారి రుణమాఫీ సగం చేసిర్రు, రైతు బంధు ఎగబెడుతుర్రు, పూర్తిగా రైతులని బుందబెడుతుర్రు అని ఒకసారి నువ్వు గట్టిగా మాట్లాడితే గ్రామాలలో ఉత్తేజం వస్తుంది. ప్రజలు, రైతులు కూడా కొంత మీ వైపు చూస్తారు. ఈ అవకాశం మీకు ఉండగా నాదేం పోయింది నేను చెప్పేసినా ఎవరి కర్మకు వాడే గుడుస్తాడని చెప్పి నువ్వు ఇంట్లో కూర్చుంటే నడవది అని చెప్పి మనం చాలాసార్లు అడుగుతున్నాం. అది కేసీఆర్ కూడా వినపడాలి, మనందరి ఘోష కూడా కనపడాలి, వినపడాలి. ప్రతిపక్ష నాయకుడిగా తీసుకున్న జీతానికి పని చేయాలి, అది మనం కోరుకుంటుంది.